ఇమేజ్. సార్ అలాంటప్పుడు మనకి ఈ ఈ ఏజ్లో కుర్రాడికి ఏం డబ్బుడయ్యా సూసైడ్ చేసుకోవటం అన్నది. నేను ఐ హేట్ హిమ్ ఫర్ ఎవర్, ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, ఫర్ ఓన్లీ దిస్ యాక్ట్. ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఉన్న మా అందరినీ వదిలేసి ఇలా ఇలా చిటికేసే ఒక కథ రాసుకుని సినిమా తీయగలిగిన ఒక హీరో బలవన్మరణం చేసుకోవటం, అతను ఒక యాక్సిడెంటో ఒక డిసీజో అలా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అయితే నేను లైఫ్ లాంగ్ ఏడ్చేవాను అతని గురించి. అరే పాపం ఇలా జరిగింది అనే ఒక సింపతి ఉండే, ఇప్పుడు లేదు నాకు. ఎందుకంటే అతను అది చేయకూడని పని చేశాడు అండ్ ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. ఎవడైనా ఒక నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి నేను హీరో అవుతానని కలలుగానే ఒక టాలెంటెడ్ కుర్రాడు, అతనికి ఇగో ఉదయకిరణ్ని తొక్కినట్టు తొక్కుతారు, వాళ్ళలాగా డిప్రెషన్కి వెళ్ళిపోతావు, ఇండస్ట్రీలో మనకి లాంగ్ రన్లో ఉండనీరు, సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో సంపాదించి సినిమాల మీదే డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ సినిమాల మీదే నిలదొక్కుంటున్న మేమందరం పిచ్చోళ్ళమా ఏంటి? అతనికి అలాంటి రిస్కులు కూడా చేయలేదే, ఎకనామికల్ రిస్కులు లేవుగా. ఒక ఆర్టిస్ట్కి ఎంతసేపు వస్తే అవకాశం వస్తే డబ్బులు తీసుకోవటము, లేకపోతే ఉన్నవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవటమే తప్ప అతను బిజినెస్ఫుల్గా చేసిన మిస్టేక్స్ ఏమున్నాయి? నేను రెయిన్బో సినిమా తీసాను, డబ్బులు పోయాయని చెప్తాను నేను, విజిబుల్, నా లాస్ అయినా నా ప్రాఫిట్ అయినా. అతనికి అది కూడా లేదు కదా. నాకు అందుకు కోపం. అంటే మీరు మాట్లాడుతుంటే నాకు అది ఒక తండ్రికి బిడ్డ మీద ఒక బిడ్డ తప్పు చేసేస్తే వచ్చే ఆ కోపంలో ఆ ప్రేమ ఆ పెయిన్ తెలుస్తుంది. ఎందుకంటే అద్భుతమైన జర్నీ కదా సార్ మీ ఇద్దరిది. ఆల్ మేము లైఫ్కి సంబంధించి ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం. అందులో ఒకటన్నా అతను కాపాడలేకపోయింది ఆయన అంటే బుర్రకి ఎక్కించుకోలేదా అని డౌట్ వస్తుంది సార్. అన్న సి సక్సెస్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి అతను ఒక యారగెంట్ మనిషిగా మారుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. డబ్బులకు స్టేటస్ పెరిగి అతను ఎవరిని పట్టించుకోకుండా అసలు ఎవరిని కలవకుండా ఉన్నా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అప్పుడంతా హంబుల్గా ఉండి, అప్పుడు ఇంట్లో పిల్లల్లాగా ఉండి, మంచి సూపర్ సక్సెస్లో ఉన్నప్పుడు, సూపర్గా డబ్బులు ఉన్నప్పుడు ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండి చక్కగా నవ్వుతూ అందరితో కలిసిపోయి మంచి పేరు తెచ్చుకుని ఒక డిప్రెషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వటం ఏంటి? ఒక ఎమోషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వటం ఏంటి? అప్పుడే అంత అంత రీచ్ దాని క్యారీ ఫార్వర్డ్ అయితే మనం ఏమో యాక్సెప్టెడ్, ఓకే అది హిట్ వచ్చింది, బల్బ్ వచ్చింది, ఓకే ఫైన్. చాలా మందిని చూసాం, ఇతను